8 మంది మహిళలు లగిచెర్ల అదేవిధంగా పక్కనే ఉండే తాండాల్లో ఉండే గిరిజన మహిళలు 5 తాండాలు 5 తాండాలకు సంబంధించిన మహిళలు వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళ మాటలు మీరే విన్నారు. వీళ్ళు నేను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాను. వీళ్ళల్లో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే మేము రెచ్చగొడితే మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లెక్క కళ్ళబడుతురా? దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నాం. వాళ్ళ ఆవేదన మీరు విన్నారు. నా ప్రార్థన మీడియాతోని గౌరవ మరి ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వలే, ఎవరు వచ్చి చెప్పలే, అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు, మా పిల్లలకు లాభం ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు మీరు విన్నారు 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని ఒక్క ప్రయత్నం కూడా చేయలే. ధర్నాలే వేస్తున్నారు కానీ ఎట్లా అనుకొని చెప్పరు. ధర్నాలు వేస్తేనే మేము బియ్యం అనుకొని కొట్లాడు. ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ. అంటే 10 నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నది పెద్ద మనిషి. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా. మీరు ఇక్కడ దాకా వచ్చినారు, కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం. మీ పిల్లలు, మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు, మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం. తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం. మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. మొత్తం కోర్టుకు మేమే పోతాం, కొట్లాట మేమే కొట్లాడతాం. మన లాయర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, తీసుకొస్తాను. నీ మన్మని కూడా తీసుకొస్తాను, టెన్షన్ పడకు. నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా వాళ్ళందరి ఆవేదన మీరు ఉన్నారు. దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు. లగిచెర్లలో, దుద్యాలలో, అకీంపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు వినబడుతుంది. అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం, అర్థం పర్థం లేకుండా. ఇప్పుడు అక్క ఒక మాట అన్నది, జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే జానెడు భూమి కోసం తలలు వల్ల కొట్టుకుంటాం, అట్లాంటిది మా ప్రాణం పైన భూమి ఇవ్వమనే మాట మాట్లాడింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను, ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటాం. ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే, మీకు తప్పకుండా మీ పిల్లల్ని, మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం. రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది, చేస్తా బిడ్డ తప్పకుండా చేస్తా. అమ్మాయి చెప్తున్నది, అన్న నేను ప్రెగ్నెంటు, చేస్తా. నేను కుంటుకుంటూ నడుస్తున్నారు సార్, నడవడానికి వస్తలేదు పెద్ద మనిషికు కొట్టి ఇక్కడ కొట్టినంట మొత్తం కొట్టుకుంటా అయితే ఇట్లా నడవడానికి వస్తలేదు, నోట్లకి మాట వస్తలేదు, అట్లా కొట్టి పోలీసులు కొట్టిండ్రు. ఇది న్యాయం కాదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మా వాళ్ళను పోలీసులు చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు, వాళ్ళను పూర్తి స్థాయిలో అరిచేతులు, మోకాళ్ళు, కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నీరసంగా తయారైనారని చెప్తున్నారు. నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా. దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డీకే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, జ్యోతికి డాక్టరు, వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు, మీ అందరికీ కూడా నమస్కారం.